హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేదార్ అబద్ధం చెప్తున్నాడని, తనకి ఏ గర్ల్ ఫ్రెండ్ లేదని, జగదాత్రియే కేదార్ని తన నుండి దూరం చేస్తుందని అపోహపడిన మేఘన ఇంటికి వచ్చి, కేదార్ నువ్వు ఇప్పటికిప్పుడే నన్ను పెళ్లి చేసుకోవాలి అని అరుస్తూ ఉంటుంది. దాంతో మేఘన చేతిలో తాళి చూసిన జగదాత్రి కేదార్లు షాక్ అవుతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు మేఘన? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పటికిప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? పెళ్ళి అంటే ఏమైనా ఆటలు అనుకుంటున్నావా? రెండు మనసులు కలవాలి, రెండు కుటుంబాలు కలవాలి, అదంతా కాని ముచ్చట. నేను సిద్ధంగా లేను అని కేదార్ అంటూ ఉండగా, నాకు అదంతా అనవసరం అని అంటుంటుంది మేఘన. జగదాత్రి కూడా, నీకేమైనా ఆటలుగా ఉన్నాయా మేఘన? పెళ్ళంటే చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉండగా, నువ్వే నన్ను కేదార్ని విడదీస్తున్నావు, నువ్వు మాట్లాడకు అని మేఘన అరుస్తూ, కేదార్ ఇప్పటికిప్పుడు నువ్వు నా మెడలో తాళి కడతావా లేదా అని అడుగుతుండగా, పక్కనున్న నిషి, వైజయంతి సంతోషపడుతున్నారు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడో చూద్దాం, ఇక జగదాత్రి జీవితం నాశనం అవ్వబోతుంది అని అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. ఇక కేదార్ మాత్రం, లేదు నేను కట్టను, నాకు ఇష్టం లేదు నిన్ను పెళ్లి చేసుకోవడం, నేను నీ మెడలో తాళి కట్టను అని తేల్చి తెగేసి చెప్పేస్తాడు. దాంతో కోపంతో రగిలిపోయిన మేఘన అక్కడున్న ఫ్రూట్స్ కట్ చేసే కత్తిని తీసుకొని, నాకు నువ్వు తాళి కడతావా లేదంటే దీనితో పొడుచుకొని చచ్చిపోమ్మంటావా అని బెదిరిస్తూ ఉంటుంది. దాంతో అందరూ అవాక్కవుతారు. ఇక జగదాత్రి మేఘనాని, ఏం చేస్తున్నావు మేఘన? నువ్వేం చేస్తున్నావు అసలు? ఆ కత్తిని వదిలేయ్ అని అంటుండగా, లేదు నా మెడలో కేదార్ తాళి కడితేనే వదిలేస్తా అని అంటూ ఉంటుంది. ఇక కేదార్ కూడా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ అరుస్తూ ఉంటాడు. ఎవరేం చెప్పినా నేను మాత్రం వినను, ఇప్పుడు నా మెడలో కేదార్ తాళి కట్టాల్సిందే అని అంటూ బెదిరిస్తూ ఉంటుంది. ఇక నిషి అదంతా చూసి, ఇప్పుడు జగదాత్రి జీవితం నాశనం అవ్వడానికి ఒక్క అడుగు 3 ముళ్ళు మాత్రమే మిగిలాయి అని సంబరపడిపోతూ వైజయంతితో చెప్తూ ఉంటుంది. కత్తితో బెదిరిస్తున్న మేఘనాని చూసి జగదాత్రి దగ్గరికి వెళ్ళి మేఘన చేతిలో ఉన్న తాళిని తీసుకొని కేదార్కి అందిస్తూ, తాళి కట్టు అని అనిస్తుంది. దాంతో కేదార్ బాధగా జగదాత్రి వైపు చూస్తాడు. ఇక కట్టు అన్నట్టు ఆ కళ్ళతో సైగ చేస్తుంది జగదాత్రి. ఇక ఆ తాళిని తీసుకొని మేఘన వైపు అడుగులు వేస్తూ జగదాత్రి చెప్పినట్టు మేఘన మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు కేదార్. నిజంగానే తాళి కడతాడా? జగదాత్రి కేదార్లు దూరం అవుతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.